జిల్లా అధికారులు కలిసి దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు చర్చల్లో ఏమో వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా ఏం క్లారిటీ రాలేదు. మళ్ళీ ఎంప్లాయీస్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి ఒకటి తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమేమీ డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీస్తుంది. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వారు ఏం చెప్తారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమను దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము ఒక పైసా కూడా తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాన్ని మాదిరి చేస్తున్నామని చెప్పేసి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం దాని. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానాలు ఎవరైతే సందేహాలు అనుమానాలతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కన్నా అది ఇంకా ఎక్కువ అయినట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది. కనుక దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పూర్తిగా పాడి రైతులను దృష్టిలో పెట్టుకొని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకొని దీనికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కు సంబంధించి వచ్చినాయి. ఎందుకంటే పాడి రైతుల దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ కూడా ట్రస్ట్లోకి వెళ్తున్నాయి. అక్కడి నుంచి మరి వివిధ రూపంలో చేతులు మారుతున్నాయి. అది ఇక్కడ యాజమాన్య వారిని అడిగితే మాకు ట్రస్ట్తో సంబంధం లేదు అంటారు. మళ్ళీ ట్రస్ట్ కోసం అడిగితే మళ్ళీ వారే సమాధానం చెప్తారు. సో ఇలాగ అనేక అనుమానాలు దారితీసినటువంటి పరిస్థితి. దీని మీద మరొక మారు కూర్చొని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మా రిపోర్ట్ని అటు అసెంబ్లీకి స్పీకర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఇది లాభాల బాటలో నడిచేటట్టుగా మేము ఆ సందేహాలు కానీ సూచనలు కానీ చేస్తామని సందేహాలు నివృత్తి చేసుకుని సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకనూ చెప్పాలంటే దీని మీద అంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మాట్లాడితే ముఖ్యంగా ఆడిటర్స్ వేసి దీంతో ఇంకా అకౌంట్స్ పైన నిధులు చేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా రామకృష్ణబాబు గారికి అందరు శాసనసభ్యులకు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విశాఖ డైరీ 2000 వరకు 1964 సహకార రంగంలో ప్రభుత్వ రంగంగా నడిచేది. తదుపరి 2000 సంవత్సరంలో ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ ప్రకారంగా ఉద్యోగులందరికీ కూడా అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఒక తీర్మానం చేసి ఈ రోజు మారడం జరిగింది. ఫాలో అవ్వకుండా అదేవిధంగా మనం డిమాండ్స్ లో పెట్టినటువంటి 20 డిమాండ్స్ లో చాలా వరకు అన్ని విధాలా మనల్ని ఇబ్బంది పెట్టి అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ కి స్టాట్యూటరీగా రావాల్సినటువంటి ఏ బెనిఫిట్స్ కూడా చాలా మందికి రాలేదు. అవునా కాదా? అదేవిధంగా 399 రూపాయలు కేవలం 30 సంవత్సరాలు సీనియర్ కూడా ఉన్నారు. రవణమ్మ లగన్నమ్మ ఇక్కడ ఉన్నాం. 30 సంవత్సరాలు సీనియర్ సార్.
ఈ అన్ని విషయాల్లో కూడా మేము కూలకోసంగా ఈ 2 లెటర్ హెడ్స్ మీద కూడా ఖచ్చితంగా కమిటీ చైర్మన్ గారికి అదేవిధంగా ఇతర సభ్యులందరికీ మేము ఇస్తాం. ఇక్కడ ఇది కాకుండా మీకు ఉన్నటువంటి ఏదైతే హౌస్ కమిటీ వచ్చిందో ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దలు మీరు చూస్తారు. మంత్రివర్యుల వారికి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్గ వాళ్ళకి సరైన నివేదిక ఇచ్చి మా అందరి జీవితాలు బాగుపడేటట్టు చూస్తారని ఈ సభకు అధ్యక్షతగా మన స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, స్టేట్ టీడీపీ ప్రెసిడెంట్ గారు వారిని సభకు వహించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరి సభాధ్యక్షులు రమణ గారికి ఈరోజు విశాఖపట్నం డైరీ పైన హౌస్ కమిటీ వేసి దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యులు మరి జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే మరో పెద్దలు గౌరవనీయులు ఈ హౌస్ కమిటీలో సభ్యులైనటువంటి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారికి, అలాగే కమిటీ సభ్యులైనటువంటి పెద్దలు బొండా ఉమా గారికి, శ్రీమతి శిరీష గారికి, అలాగే డాక్టర్ సుబ్బరాజు గారికి, అలాగే బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన్ గారికి, అలాగే అధికారులకు సోదరి అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరి వారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ఇచ్చినటువంటి పాడి రైతులు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్ బారిన పడినటువంటి ప్రజలు, అక్కరెడ్డిపాలెం ప్రజలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు గత అసెంబ్లీ ఎలక్షన్లో అసెంబ్లీ నడుస్తున్నటువంటి సందర్భంలో ఆ సెషన్లో వచ్చి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా మరి అసెంబ్లీలో నేను అలాగే మన రామకృష్ణబాబు గారు ప్రస్తావన చేసిన తర్వాత, కార్మికుల యొక్క సమస్యలు ప్రస్తావన చేసిన తర్వాత గౌరవ స్పీకర్ అయినటువంటి అయ్యన్న గారు, ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు, వారు వెంటనే దీన్ని నిగ్గు తేల్చడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి, సందేహాలు తీర్చడానికి మరి హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దానికి చైర్మన్గా మరి జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు ఇందాక చెప్పినట్టుగా. కనుక ఈరోజు ఏవైతే ఆరోపణలు వచ్చినాయో దాని మీద నివసించినటువంటి పాడి రైతులు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్ బారిన పడినటువంటి ప్రజలు, అక్కరెడ్డిపాలెం ప్రజలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు గత అసెంబ్లీ ఎలక్షన్లో అసెంబ్లీ నడుస్తున్నటువంటి సందర్భంలో ఆ సెషన్లో వచ్చి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా మరి అసెంబ్లీలో నేను అలాగే మన రామకృష్ణబాబు గారు ప్రస్తావన చేసిన తర్వాత, కార్మికుల యొక్క సమస్యలు ప్రస్తావన చేసిన తర్వాత గౌరవ స్పీకర్ అయినటువంటి అయ్యన్న గారు, ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు, వారు వెంటనే దీన్ని నిగ్గు తేల్చడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి, సందేహాలు తీర్చడానికి మరి హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది.